ఒక్కసారి వీడియో చూడండి. కొండున ప్రతి ఒక్కరూ బయటకు వచ్చి ఓటు హక్కును వినియోగించుకొని నవీన్ యాదవ్ అన్న కానీ కాంగ్రెస్ కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఫాలోవర్స్ కానీ ఎక్కడ రౌడీజం చేయట్లేదమ్మా. ఇప్పుడు నువ్వు చేసేది రౌడీజం. మీ బిహేవియర్ ఇప్పుడు చూస్తుంటే అర్థమవుతుంది. మీ భర్త గారు ఎలా చనిపోయారు, లేకపోతే ఈ టికెట్ కోసమే ఇంకేమైనా జరిగిందా కేటీఆర్తో మీరు చేతులు కలిపి అనే సందేహాలు ఇప్పుడు మాకు కూడా వస్తున్నాయి. మీ అత్తగారు చెప్పిన మాటల మీద మాకు కూడా ఇప్పుడు నమ్మకం కలుగుతుంది. మీరేదో చేశారు అంటే మీరు చేసే బిహేవియర్ అలా ఉంది. ఒకేసారి ఏదో మూవీలో అపరిచితుడు చేంజ్ అయినట్టుగా ఏకదమ్ ఇలా చూసేసరికి మాకు కూడా అసలు ఏం అర్థం అవ్వట్లేదు. మీరు ఖచ్చితంగా ఏదో చేసి ఉంటారు. రానున్న రోజులలో అది కూడా బయటకు వచ్చే అవకాశం ఉండే ఉంటుంది. అది వచ్చిన రోజు నిజాలు ఆటోమేటిక్ బయటకు వస్తాయి. మీ ఆయన గారిది సహజ మరణమా, ఇంకా వేరే ఏమైనా కారణాలు ఉన్నాయా, అవి బయటకు రావాలని మేము కూడా ఆశిస్తున్నాము. రేవంత్ అన్న తొందరగా దీని మీద ఒక దృష్టి పెట్టి ఖచ్చితంగా దాని మీద కరెక్ట్ అయిన ఎంక్వైరీ చేయించి దాన్ని బయటకు తీసుకొచ్చి వీళ్ళ బండారం బయట పెట్టాలన్న ఏమన్నా ఉంటే మాత్రం మిమ్మల్ని వేడుకుంటున్నా ఈ విషయంలో మాత్రం.